ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. విన్నాను. అలాగే ఇంటిలోన ఉల్లి ఉండవలయు లేదా తల్లి ఉండవలయు. అసలు తల్లితో పోల్చదగినటువంటిది ఈ భూప్రపంచంలో ఇంకొకటి లేదు. కానీ మహాత్ములు అనేక పరిశోధనలు చేసి ఈ ఉల్లిగడ్డ, ఆనియన్, ఉల్లిగడ్డ అంటే ప్యాజ్, ఉల్లిగడ్డ ఇంత లావుగా ఉంటుంది, మేము కూరల్లో వేసుకుంటాం. వెల్లుల్లి కాదు, ఉల్లిగడ్డ. దీని మహత్యానికి ఆశ్చర్యపోయి, అరే ఎన్ని రకాలుగా ఈ తల్లి ఉపయోగపడుతుంది అని ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనేటువంటి ఒక నానుడిని లోకంలో ప్రచారం చేశారు. అంటే ఎప్పటికీ దీన్ని మర్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో. ఉల్లి పైకి పనికొస్తుంది, లోపలికి పనికొస్తుంది. ఈ కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో తెల్లగడ్డలు అంటారు, కొన్ని ప్రాంతాలలో పెద్దుల్లి, నీరుల్లి అంటారు. ఇవన్నీ ఒకటే, దీని పేర్లే, మొత్తం గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం దంచి ముద్ద చేసి బట్టలో పిండితే ఏమొస్తుంది? ఉల్లిపాయ రసం వస్తుంది కదా. ఈ రసము ఒక కాటన్ బట్ట తీసుకొని ఇట్లా ఏలుగు చుట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఏలుగు చుట్టి ఆ రసంలో ముంచి ఇక పోయిననుకోండి, ఇట్లా ముందుకు లాగి బాగా గట్టిగా అక్కడ రుద్దాలి. నైట్ పడుకునేటప్పుడు మరలా ఉదయం పూట రుద్దాలి. ఈ విధంగా రోజు 2 పూటల ఉల్లిగడ్డ రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట లేపనం చేస్తూ ఉంటే క్రమముగా తిరిగి అక్కడ మరలా పునరుజ్జీవనము కలిగి వెంట్రుకలు ఉత్పన్నమవుతున్నవి. అలాగే ఉల్లిగడ్డ గింజలు ఉంటాయి. ఉల్లిగడ్డ గింజల్ని మంచినీళ్ళతో మెత్తగా నూరి గుజ్జులాగా చేసి తలకు మొత్తానికి పెట్టి స్నానం చేస్తూ ఉంటే అస్సలు ఊడే సమస్య లేనే లేదు, ఊడవు. అందుకని ఇప్పుడిప్పుడే జుట్టు దెబ్బతింటూ ఇంకా బట్టతలకాయ వచ్చే ప్రమాదం ఉందేమో అనుకునే పరిస్థితిలో మీకు మంచి ఒక కానుకను మన తల్లి భారత మాత అందిస్తూ ఉంది. బిడ్డలు రాసుకోండి, మన జుట్టు ఊడటానికి వీలు లేనే లేదో మీరు శపథం పట్టాలి. నా జుట్టును నేను కాపాడుకుంటాను, నా తల్లి నాకు ఎన్నో కానుకలు అందిస్తూ ఉంది అని మీరు సగర్వంగా దీనిని తయారు చేసుకుని వాడి జుట్టు రాసుకోండమ్మా. జఠామాంసి, జఠా ఒత్తుఠా దీర్ఘం, మాంసి. చంగల్వ కోస్టు, చంగల్వ కోస్టు, చంగల్వ కోస్టు. ఒకటి జఠామాంసి, 2 చెంగల్వటు, 3 నల్ల నువ్వులు. కొంచెం పప్పున్న నువ్వులు, చచ్చు నువ్వులు వద్దు. నల్ల నువ్వులు. 4 సుగంధ పాలవేళ్ళు. చక్కగా వ్రాసుకోండి, దయచేసి మళ్ళా ఫోన్లు చేయొద్దు, కరెంటు పోయింది అది పోయిందని చెప్పేసి. సుగంధ పాలవేళ్ళు. 5 తామర గింజలు. ఈ 5 ఒక్కొక్కటి 100 100 100 100 100 గ్రాముల చొప్పున కొని మెత్తగా పొడి చేసి మొత్తం ఎంత అవుతుంది? 500 గ్రాముల పొడి అవుతుంది. ఈ 500 గ్రాముల పొడిని మంచినీళ్లతో నీళ్లు పోసి బాగా మెత్తగా గుజ్జుగా చేసేయండి. చేసి అంటే నీళ్లుగా చేయాలి, బాగా నూరాలన్నమాట దాన్ని. అంటే నీళ్లు కలపడం కాదు, అందులో కొంచెం పొడి వేసి నూరాలి, అట్లా గుజ్జు చేయాలి దీన్ని. అట్లా గుజ్జుగా చేసిన తర్వాత అందులో 500 గ్రాముల మంచి నాటు ఆవుల నెయ్యి పోయాలి. పోసి బాగా కలబెట్టి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద ఈ పదార్థంలో ఉన్నటువంటి నీరు ఎగిరిపోయి పదార్థం నల్లగా మారిపోయి
నెయ్యి మాత్రమే తేలి పైకి వచ్చేంత వరకు చిన్న మంట పైన మరగబెట్టి దించి వడపోసి ఒక సీసాలో పెట్టుకొని ఈ నెయ్యిని గనక, ఇది నెయ్యి చాలా సువాసనగా ఉంటుంది, మంచి ఘుమ్మలాడుతూ ఉంటుంది. దీన్ని తలకు పెట్టుకోండి. తలలో ఉన్నటువంటి రోగాలు పోవటమే కాక, తల నొప్పి, తల దిమ్ము, తల పోటు తగ్గటమే కాక, తల వెంట్రుకలు గట్టిపడి నువ్వు ఇట్లా పీకినా కూడా రాకుండా, బట్టతల కాదు కదా, దాని తాత కూడా రాదు. కాబట్టి జాగ్రత్త పడవలసిందిగా మీ అందరినీ రోజు రాసుకోండి ఇది, లేదా వారానికి 2 సార్లు రాసుకోండి. ఒక మంచి అనుభవాన్ని, ఇలా మనం చెప్పిన వాటిని చేసిన అనుభవాన్ని మనం చూద్దాం. వీళ్ళు బి నాగన్న, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి శ్రీ బి నాగన్న గారు MNOగా పనిచేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. డోర్ నెంబరు 9B/A. వీరు ఏమి రాస్తారు చూడండి. పూజ్యులైన గురువు గారికి మా నమస్కారాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి రాస్తున్నాము. బి నాగలక్ష్మి, తమ్ముడు బి నరేషు, అమ్మ కళావతి, నాన్న నాగన్న అందరూ కలిసి కుటుంబం అంతా రాస్తున్నారు. గురువు గారు, మా నాన్నకు 1/1/2009 తేదీన నడుము పట్టేసి నడవటానికి కూడా వీలు లేకుండా చాలా వరకు బాధపడ్డారు. ఆ ఆసుపత్రికి తీసుకువెళితే వెంటనే ఆపరేషన్, శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అందుకు మీరు చెప్పిన విధంగా క్యారెట్, బీట్రూటు, టమోటా, కలకండ, తేనె కలిపి చేసిన పానీయము మా నాన్నకు ఉదయం సాయంత్రము ఇవ్వటం వలన రక్తశుద్ధి జరిగి, రక్తము పెరిగి, రక్త ప్రసరణ బాగా జరిగి నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆపరేషన్ చేసేటువంటి అవసరం లేకుండా పోయిందని ఆనందంతో వీడు రాశారు. పూర్తిగా నయమైందని రాశారు. దీనికి చాలా చాలా కృతజ్ఞతలు. రుణము తీర్చలేమో, నమస్కారాలు చేస్తున్నాము. మా అమ్మకు నాకు వెంట్రుకల సమస్య ఉండేది. మన టీవీలో చెప్పిన విధంగా మినుములు, మెంతులు, ఉసిరికాయ మనం చెప్పుకున్నాం. తలకు ప్యాక్ వేసుకోమని మినుములు, మెంతులు, ఉసిరికాయ ఇది వాడారు వీళ్ళు. ఇప్పుడు వెంట్రుకలు పీకినా కూడా రావటం లేదు, చాలా గట్టిగా ఉన్నాయి. తర్వాత వీళ్ళ తమ్ముడికి గుదభ్రంశం అంటే విరోచనాలు జబ్బు పుట్టి గుదము ఆసనం బయటకు వచ్చేస్తుంది. ఈ సమస్య ఉంది, దీనికి మార్గం చెప్పమని రాశారు. చాలా సంతోషం. ఆ నాగన్ మీరు పొందినటువంటి అనుభవాన్ని అనేక మందికి చెప్పి వాళ్ళు శస్త్రచికిత్స చేయించుకునే అవసరం లేకుండా వాళ్లకు కూడా ఈ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ, ఈసారి మీరు మరలా మిగిలిన అనుభవాల్ని మీ అందరి ఫోటోలు కూడా పెట్టి పంపించవలసిందిగా కోరుతూ, ఈ గుదభ్రంశానికి చక్కగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కూర్చొని ఆసనాన్ని పైకి లాగాలి, ఆసనాన్ని బిగించి పట్టుకోవాలి. మూలబంధ రోజు గనక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట 5 నిమిషాల పాటు గనక సాధన చేస్తూ ఉంటే ఆసనము బయటికి రావటం అనే సమస్య ఖచ్చితంగా తగ్గిపోతుందని తెలియజేస్తూ, చెప్పండి బిడ్డలు, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం. అందరి